హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సెట్ సాయదు. మళ్ళీ చాలా రోజులకైతే వ్లాగ్ తీస్తున్నాను. అది కూడా జిమ్ వ్లాగ్. అదే అనుకోలేదు వ్లాగ్ తీద్దామని చెప్పేసి, నార్మల్గా అనుకోకుండానే ఇట్లా స్టార్ట్ చేసినాం. ఇంకోటి ఇలా వచ్చేసి వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ షోల్డర్. ఇంకా చూడు, మా అమ్మమ్మ వ్లాగ్ తీస్తుంటే మధ్యలో వచ్చి ఏం కానిస్తుందంట. ఈ చిన్న కెమెరా నాకు ఏం కానిస్తుంది, నాకు అర్థం కాదు. చలో గైస్, ఇలా అయితే వర్కౌట్ చేద్దాం. చాలా రోజులు అవుతుంది మన ట్రిప్ పోయి వచ్చిన, చేయక ఒక 8 to 10 days అవుతుంది. ఈజీగా మంచి రెస్ట్ అయితే తీసుకున్నాం. జిమ్కి బ్రేక్ వచ్చేసింది. ఇక్కడ నుంచి మా జిమ్ వచ్చేసి 2 kilometers ఉంటాయి అరౌండ్. అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం. ఇలా వర్కౌట్ చూపిస్తాను, ఎట్లా చేస్తాను, ఇలా ఏం చేస్తున్నావు. వర్కౌట్ చెస్ట్ వేరియేషన్లో, షోల్డర్ వేరియేషన్, డబ్బు మధ్యలో చేస్తున్నా. జిమ్కి వెళ్ళి కలుసుకుందాం. ఇక చాలా గైస్, ఇప్పుడైతే 10 వెయిట్ అయితే చేస్తున్నా. ఎక్కువ వెయిట్ లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే చాలా రోజులు ట్రిప్స్కి వెళ్ళి వచ్చినా కదా, అంత ఎనర్జీ ఉండదు, ఫుడ్ దొక్కలేదు. ఇంకోటి కన్సిస్టెంట్ బ్రేక్ అయింది, ఫుడ్ అయిన డిసిప్లిన్ కొంచెం పోయింది. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నా, జస్ట్ పుష్ చేస్తున్నా. చూద్దాం ఎట్లా వస్తుంది. అయితే ట్రై చేస్తాం. మ్యాక్సిమం అయితే 30 వెయిట్ అయితే కొడుతుంది ఎప్పుడైనా. ఇప్పుడు 20 వస్తాయి మనకు తెలిసి. సో ఒకసారి ట్రై అయితే చేద్దాం. హలో గాయస్, ఇప్పుడైతే 30 పెట్టి కొట్టాలి. 20 లేస్తుందో లేవో డౌట్ ఉంది నాకే. కొంచెం ట్రై చేద్దాం. 12 reps రావాలి. ఎన్ని వస్తాయి? 8 and 6 వస్తాయి తెలిసి అంతే. చలో గైస్, మళ్ళీ అయితే సేఫ్ షెట్ అయితే కొడుతున్నాను, ఎందుకంటే వెయిట్ ఈజీ లేస్తలేదు. చాలా అవుతుంది జిమ్కి రాక. ఇప్పుడు ఎక్కువ పుష్ చేయకుండా కొంచెం లైట్ ఐడియా వేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ పుష్ చేద్దాం అనుకుంటున్నాను. గైస్, ఇది అన్ని డ్రాప్స్ కూడా కొట్టేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, బయట పని ఉంది. ఇంకా నిజం ఎక్కువ వస్తలేదు. చెస్ట్ వరకు ఒకటే చేస్తే ఇంకా షోల్డర్ అవ్వలేదు అవుతలేదు. గైస్, ఇప్పుడైతే నేను ఇంక్లైన్ కేబుల్ ప్రెస్ అయితే కొడుతున్నాను. చూద్దాం. అన్ని డ్రాప్స్ అయితే కొట్టేస్తాను, అంటే నాన్ స్టాప్ కొట్టేసి 3 sets, ఎందుకంటే ఎక్కువ పట్టుకొని కెమెరా ఓవర్ లేదు నాకు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అందుకే జిమ్ పార్ట్నర్ కావాలి, లేకపోతే కష్టం ఉంటుంది. అసలు కెమెరా పట్టుకొని ఇవ్వలేదని చెప్పేసి అసలు చేయాలో ఆలోచిస్తున్న ఈ వీడియో మొత్తం మ్యాక్సిమం 3 to 4 minutes మధ్యలో వస్తుంది. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు పూజ చేద్దామని పూజ చేస్తున్నాం. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, నా బాడీ కండిషన్ చూసారు కదా ఇప్పుడు ప్రజెంట్, ఇట్లా మీకు నచ్చి ఉంటే బాడీ కండిషన్, మీకు ఏం టిప్స్ కావాలంటే కింద కామెంట్ చేయరు. నేను మాత్రం రెగ్యులర్ పూజ చేయడానికి ట్రై చేస్తాను. షార్ట్ వీడియోస్ అయినా, ఇట్లా పెద్ద వీడియోస్ అయినా యూట్యూబ్లో. ఇంకొక వేరియేషన్ మొత్తం చేస్తా. చాలా 4 వేరియేషన్స్. ఎక్కువ ఎనర్జీ లేదు, మనం ట్రిప్ వేసిన ఇంకా ఫస్టే కదా, ఎక్కువ పుష్ అయితే లేదు. నాకు అప్పటికే ఏమంటారు ఆయాసం వస్తుంది. చాలా సింగిల్ మజిల్ అయితే చాలు. కావాలంటే ఒక వీక్ అయినాక డబుల్ మజిల్ తీసుకోవతా, లేకపోతే 3 days అయినాక సార్ డబుల్ మజిల్ తీసుకోవతా. చెప్తున్నా ఆయాసం వస్తుంది అంటే ఎంత ఉంది ఇప్పుడు, ఎంతగానో ఎంజాయ్ చేసిన ట్రిప్లో. అది మ్యాటర్ వచ్చేసి. ఇంకోటి మా జిమ్ ఏంది రావే అంటే, ఇట్లా వ్లాగ్ చేసేటప్పుడు నేను మంచిగా సాంగ్స్ ఆఫ్ చేసి కూడా మాట్లాడవచ్చు. అలా ఒక ఫ్రీడమ్ ఉంటుంది మాకు. ఇలా ఎప్పటి నుంచో ఉన్నాం కూడా ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. మీకు మాత్రం నచ్చితే కింద కామెంట్ చేసి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఎట్లా ఖాళీగా ఉన్నా ఇంట్లో. గైస్, వర్కౌట్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ చెస్ట్ పంప్ చూపిద్దామంటే ఇలా మొత్తం షెట్ చూపించాలి.
మీకు చూడండి ఒకసారి పంప్ అయితే మంచిగా వచ్చింది. చాలా రోజులు క్యాన్సర్ అంత ఈజీగా తగ్గలేము బాడీ. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఒక 1 kg లోపల నేను వెయిట్ అయితే లాస్ అయినా. ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది, ఫేస్ మొత్తం గుంజుకుపోయింది. ఓకే, ఇదంతా 1 వీక్లో మేనేజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే 100 పుషప్స్ కొట్టేసి ఒక 4 arm కొట్టేసి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి నీట్గా చికెన్ తిని కొంచెం డైట్ ఉండాలి, కొంచెం ప్రోటీన్ అయితే వేయాలి. వేసిన ఇప్పుడు స్టార్ట్ చేయాలి మళ్ళీ డైట్ అనేసి. ఇంకా బాడీ కండిషన్ చూడాలనుకుంటే మీకు కింద కామెంట్ చేస్తే నేను చూపిస్తాను. అప్పటికే బాడీ కండిషన్ కూడా చూపియా. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఎవరో తెలుసు అందరికీ, ఫిట్ షర్ట్కి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి యూ కెన్ ఫాలో ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. చలో గైస్, ఒక చిన్న శాంపుల్ అయితే చూపిస్తాను. ఇంకా మంచిగా చూపించి మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో చూపిస్తాను. చలో, ఇంకా క్రెటిన్ తాగేటప్పుడు మళ్ళీ బ్లాగ్ చేస్తాను. గైస్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి 4 arm కూడా ట్రైన్ చేసిన. ఒక్కసారి చూపిస్తా ఆగండి. 4 arm మాత్రం చూడండి ఎట్లా అయింది. పంప్ అయితే మస్తు వచ్చింది. పంప్ మాత్రం ఫైబర్ చూసి పెట్టేస్తాం. ఇక్కడ ప్రెస్ చేయగానే ఇలా వీడియో మాత్రం చెస్ట్ ఒకటి చూపించింది కదా. ఇది వచ్చేసి క్రెటిన్ తీసుకుంటున్నాను నేను. బ్రాండ్ మాత్రం చెప్పాలి. చలో మీరు కూడా ట్రై చేయాలి. డైలీ వర్కౌట్ చేయాలి, జిమ్కి రండి. ఆ తాగుని కూడా అంతా వదిలేసేయాలి, వేస్ట్ ఆఫ్ టైం అది లైఫ్లో. జిమ్కి వచ్చి వర్కౌట్ చేసుకొని బాడీ పెంచేది. అప్పుడు సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది, డిసిప్లిన్ వస్తుంది. ఈ వీడియో మీకు మాత్రం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సైనింగ్ ఆఫ్ షెట్టి సాయదో. బాయ్ బాయ్.